హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు A to Z ఛానల్. ఈరోజు మన ముచ్చట ఏంటిదంటే మీకైతే ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. ఏంటంటే మన పల్లెటూరులోనైతే ఎక్కువనైతే మనకి ఇప్పుడైతే నాటుకోళ్ళ పెంపకం అయితే ఊపందుకుంది. ఆ ఊపందుకు ఎందుకు కారణం అంటే ఇప్పుడు మనకు కొందరు రైతులే ఎక్కువ ఉన్నారు గ్రామాలలో, మన విలేజ్లలో. కానీ ఎందుకంటే మనకు ఇప్పుడు వ్యవసాయం మీదనే ఆధారపడితే మనకు ఏమీ కూడా రావడం లేదు. ఈ వ్యవసాయం అనేది మనకు 6 months ఉంటుంది కాబట్టి దాని పంట ఆధారంగా చేసుకుని అయితే ఇన్కమ్ అయితే తీసుకోలేకపోతుర్రు. అందు గురించనే కొంతమంది యువ రైతులైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడైతే దాదాపు ఎక్కువ మన గ్రామాలలో అయితే సైడ్ ఇన్కమ్ కిందనైతే మన నాటుకోళ్ళ పెంపకం అయితే ఊపందుకుంది. అదే బాటలో నేను కూడా ఇప్పుడు వచ్చాను. అంటే దీనిలోకి వచ్చి ఒక 11 months అవుతుంది నేను స్టార్ట్ చేసి నాటుకోళ్ళ పెంపకం వచ్చేసి. ఇది వచ్చేసి ఇది నాటుకోళ్ళ షెడ్ అండి. ఇది మన చిన్నపిల్లలని అయితే ఇలా ఉంచడానికైతే ఇది ఒక షెడ్ అయితే ఉపయోగిస్తున్నా. అలాగే మనకి ఇంట్లో లోపలనైతే ఇంకో గిర్రాజా పిల్లలు కూడా ఉన్నాయి ఇంట్లో లోపల. మీకు అవి ఇంకా లోపల చూపిస్తాను నేను. ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కోళ్ళు ఉండడం వల్ల కూడా మనకు సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది మనీ అయితే. ఈ వీడియోలను అయితే తప్పకైతే మనకు చూడండి. అందరికైతే ప్రతి ఒక్కళ్ళకైతే నచ్చుతాయి. నేనైతే కోళ్ళకు ఏ విధంగా దాన ఇవ్వాలి, ఎలాంటి ఐడిన్ పౌడరు, బూస్ట్ పౌడరు, అలాగే మన వ్యాక్సిన్కి సంబంధించిన అయితే నేను ఏమి కూడా వ్యాక్సిన్ కూడా ఏమి వాడా. ఓన్లీ యాంటీబయాటిక్ పౌడర్ ఒకటి, అలాగే బూస్టరు, అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే లివర్ టానిక్ ఒకటి అయితే నేనైతే ఈ 3 అయితే వాడతా. అలాగే మన కోళ్ళకైతే దాన వచ్చేసి అయితే మనకు వడ్లు, బియ్యము, రాగులు, సజ్జలు, జొన్నలు, అలాగే మక్క గడక, అలాగే ఈ ఎట్లా చిన్న పిల్లలకైతే మనం అలాంటి దానైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అయితే ఇప్పటికైతే చూడండి. నాకు కావాల్సింది 1000 subscribers అండ్ 4000 వాచ్ అవర్స్. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా కూడా మనకు విశేషాలు తెలుస్తాయి. అలాగనే యూట్యూబ్లో కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. మన గూగుల్లో కూడా లేనంత కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడైతే మన ప్లేస్ అయితే ఇది మన మొత్తానికైతే. ఇంకా చూడండి, మన కోళ్ళు అయితే మొత్తం అయితే ఇవే. ఇక్కడ కొన్ని ఉన్నాయి, లోపల రూమ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇదే వీడియోలో మీకు కూడా చూపిస్తా. అలాగే నా వీడియోని అయితే తప్పకుండా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతి ఒక్క విషయం గురించి అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్నపిల్లల గురించి వీడియోని అయితే తప్పక చూడండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే పక్కన ఉన్న గంటనైతే గట్టి కొట్టుర్రి. నా నుంచి ఏదైనా కొత్త వీడియోలు వస్తే గిట్ట మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ వీడియో. దోస్తులు ఇంకా చూడుర్రి, ఇదైతే ఇంకా మన చిన్నపిల్లలకి ఈ రూమ్ వచ్చేసి మనకు చిన్నపిల్లల గురించి అయితే ఆల్రెడీ ఒక్కొక్క జతనైతే వదిలేయడం జరుగుతుంది. పిల్లలు చేసిన తర్వాత అయితే ఒక 15 days, ఒక 20 days అయితే ఇదే రూమ్లో అయితే ఉంచుతాను నేను. ఎందుకంటే చిన్నపిల్లలు బయట వాతావరణం తట్టుకోలేవు. అందుగురించే మనకు వీటిని అయితే ఫ్రీగా ఇడిచిపెడతాయి. వీటి రూమ్లో అయితే మంచిగా జాలీగా ఉంటాయి. ఈ పిల్లలు వచ్చేసి మనకు గిర్రాజు పిల్లలు. ఇవి వచ్చేసి ఒక 3 months పిల్లలు. ఇవి ఇప్పటికైతే వీటికైతే గడకనైతే వీటిలలో ప్రొవైడ్ చేస్తాం మనము. చూడండి, ఈ పిల్లలు వచ్చేసి ఒక 25 days పిల్లలు అవుతున్నాయి. ఇదైతే మనకు ఇవన్నీ ఒక 1 month 45 days పిల్లలు అయితే ఉన్నాయి. మనకైతే ఉన్న ఏకైక ఒక పుంజుగాడు ఇదైతే చూడొచ్చు. అవి వచ్చేసి 3 month పిల్లలు. మనకు ఆడ కనబడేటి, రోడ్డు మీద కనబడేటి. ఇవి మనకు అయితే వీటికైతే దాన అయితే నేనైతే ఇప్పటికైతే వడ్లు, జొన్నలు, మక్కలు, సజ్జలు, రాగులు, మక్క గడక. చూడండి, మనకు బయట వాతావరణం ఎంత మంచిగా తిరుగుతాయి అవి అంత మంచిగా మనకు పెరుగుతాయి. ఆల్రెడీ మినిమం వచ్చేసి 6 months మనకు 6 months 7 months అయితే గుడ్డుకు వస్తాయి పిల్లలు అయితే. మనకు గుడ్ల ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మన నాటుకోళ్ళ. అలాగనే మనకు పిల్లలు 1 day chicks, 1 month chicks కూడా ఉన్నాయి మన దగ్గర. కావాలనుకుంటే గిట్ట కాంటాక్ట్ చేయండి.
దా